హాయ్ అండి. నేను మీ కాకినాడ కాంతాని. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి మా వదిన తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఏంటి ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడే ఉన్న ప్యాంట్లోకి వెళ్తావు, గైన ప్యాంట్లో దూరే బుద్ధి ఇంకా మానలే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏటొదినా, నేను ఇంకా సీరియస్ మ్యాటర్ చెప్తుంటే నువ్వు ఎగతాలుగా నవ్వుతావేటి? ఇంకా చెప్పులే. జనాలకు వాస్తవాలు చెప్పాల్సిన మీడియా మన ఆంధ్రాలో 2 వర్గాలుగా చీలిపోయి చక్క ఒక వర్గమేమో వైసీపీది, ఇంకో వర్గమేమో టీడీపీది అండ్ అలియన్స్ది సంగనాపుతున్నాయి కదూ. గేందుదినా గంత మాట అన్నావు? లేకపోతే ఏటొదినా, అటు న్యూస్ పేపర్లు ఇటు మెయిన్ ఛానల్లో కూడా పార్టీలకి భజన చేసుకుంటూ ఇలా కూర్చుంటున్నాయి. ఇంకా అది కరెక్టేలే. మీ అందరికీ ఇంకో విచిత్రం చెప్పమంటారా? నువ్వైతే ముందు చెప్పరాదు. గది విచిత్రమో వికారమో గాలి డిసైడ్ చేస్తారు. నాకు రంకు మొగుల్లా తగులుకున్న వేటొదినా. చెప్పు చెప్పు. ఈ మధ్య సర్వేలన్నీ కూడా కనిపిస్తున్నాయి కదూ. నిజం చెప్పే నేషనల్ సంస్థలు కూడా ఒకటేమో వైసీపీ విన్నింగే ఖాయం అంటుంటే, ఇంకోటేమో టీడీపీ అలయన్స్ విన్నింగ్ 1 సైడు అని చెప్పేస్తున్నారు. అందుకే ఈ మీడియా మాటల్ని, ఆ సర్వే సంస్థల మాటల్ని అస్సలు నమ్మకూడదు బాబు. అంతేగా అంతేగా అంతేకాదు, ఈ పొలిటికల్ పార్టీలన్నీ కూడా చివరికి అనాలిసిస్ చేసే వాళ్ళని కూడా కొనేసుకొని అటు మెయిన్ ఛానల్స్ లోని ఇటు యూట్యూబ్ ఛానల్స్ లోని వాళ్ళ పార్టీల గురించి తెగ ఓదర కొట్టించేసుకుంటున్నాయి. గైతే ఏం చేయమంటావో గది చెప్పు ముందు. అదే చెప్పబోతున్నాను. ప్రతి పార్టీకి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఉంటారు కదూ. వాళ్ళ విషయం పక్కన పెట్టేయండి. ఎవరు పక్కన పెడితే ఎవరు ఊరుకుంటారు చెప్పు? అయ్యి బాబోయ్, మా బ్రదర్ తో గ్యాప్ వచ్చేసరికి నీకు బాగా బలిసిపోయినట్టుందినా. అబ్బా, వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. వస్తున్నానుండవే. బాగానే చెప్పినవులే గాని గదేందో కాని. అలాగే పార్టీ పర్సన్స్ అంటే పార్టీల్లో తాగేసి గెంతేసి గోళ్ళ చేస్తూ గెంతులేస్తారు చూడండి, వాళ్ళని పక్కన పెట్టేస్తే న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు కదూ. అంటే ఏ పార్టీని గుడ్డిగా నమ్మకుండా సొసైటీ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు కదూ. అటువంటి న్యూట్రల్ ఓటర్స్ అందరికి నా అప్పీల్ ఏంటంటే, పార్టీ ఏదైనా కానివ్వండి, జనాల కోసం నిజాయితీగా పనిచేసే అభ్యర్థికే మీరు ఓటేయండి. గడ నిల్వన్న వాళ్ళందరూ ఎదవాలైతే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నోటాకు ఓటేయండి. అప్పుడైనా సరే ముందు ముందు ఎదవలకి టికెట్ అవ్వకూడదని ఆ పార్టీ పెద్దలకైనా బుద్ధి వస్తుంది కదూ. ఏమంటావు వదినా? మస్తు చెప్పినావు వదినా. ఇక ఆపుదామా? ఏంటి వదినా, బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు? అందుకేనా నన్ను చెప్పనివ్వకుండా ఊరికే మింగెప్పున్నావు? ఇంకెంత మాట అన్నావు? చేసేనులే వదినా. చెప్పు. న్యూట్రల్ ఓటర్లు, ఫ్యూచరు మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించి బాధ్యతగా ఓటేయండి. ఓకే అండి, మరి ఇంకో టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానే. సభకి నమస్కారం.